హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము 5 మినిట్స్లో దాల్ రైస్ ఎలా చేయాలనేది నేర్చుకుంటాము. అండ్ చాలామంది ఏదేదో ప్రాసెస్తో చేస్తూ ఉంటారు, బట్ ఇది సింపుల్ 5 మినిట్స్లో అయిపోతుంది. దాల్ రైస్ బౌల్ ఎలా చేయాలో చూద్దామా? అలా అయితే వీడియోలో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా మనకి కావాల్సింది ఒక ఆనియన్, 6 టొమాటోస్ చాప్ చేసుకొని, కరివేపాకు, మరి కొత్తిమీర, మరి మిర్చి. స్టవ్ ఆన్ చేసుకొని యుటెన్సిల్ వేడికి పెట్టి 2 పావుల రైస్ మరి వచ్చి 1 కప్పు దాల్ అనేది వాష్ చేసుకోవాలి. ముందుగా చాప్ చేసుకునేటివి అన్నీ మనం యుటెన్సిల్లో వేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా మనం దీన్ని కొంచెం వేగనివ్వాలి. 4 మెంబర్స్కి అయితే ఇది అయితే రెసిపీ నేను చేస్తున్నా అండి. పచ్చి వాసన వెళ్ళేదాకా వేగనిస్తున్నాం కదండి. ఇప్పుడు మనము వేగాక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి. కోల్డ్ ఉన్నప్పుడు ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా త్వరగా హరీ అప్లో ఉన్నప్పుడు కూడా మనం చేసుకోవచ్చు ఇది. ఆవాలు, జీరా, మెంతులు, పసుపు, కారము, ధనియాల పొడి తగినంత వేసుకోవాలండి. వేసుకొని మనం కొంచెం వేగనివ్వాలి. చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ మరియు వచ్చి కడిగి పెట్టిన రైస్ని, కొత్తిమీర, వాటరు, తగినంత సాల్ట్ వేసి మనము ఇది కుక్కర్ అనేది 5 విజిల్స్ అయితే నాకు సరిపోతుందండి. మరి అయితే ఇంకా మనం దహి కడి చేసుకుందాము. దహి పచ్చడి కూడా అంటారు. టూ ఆనియన్స్ని అయితే చాప్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మనము బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ మరియు వచ్చి కొంచెం ధనియాల పొడి మరియు వచ్చి కొంచెం పప్పుల పొడి అండి. ఇది వేసుకొని పెరుగు వేసుకొని కొద్దిగా స్మాష్ అలా కలపాలి. కలిపిన తర్వాత టేస్ట్ చేసి చూడండి. ఇప్పుడైతే దాల్ రైస్ అయ్యిందంటే దాల్ రైస్తో గ్రేట్ కాంబినేషన్ దహి కడి. టేస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మీకు త్వరగా కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోనా మంజునాథ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఎలా ఉందో రెసిపీ కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.